ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా స్వరము అతడు వినెను. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 89వ వచనం. దెన్ హీ హియర్డ్ ద వాయిస్ ఆఫ్ వన్ స్పీకింగ్ అంటు హిమ్. Numbers 7th chapter 89 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానమును మాట్లాడుచున్నాడు. అదేమనగా, యెహోవా స్వరము అతడు వినెను. మోషే గారు దేవుని యొక్క స్వరాన్ని వినాలని, ఆయన యొక్క చిత్తాన్ని తెలియజేయటం కోసం దేవుని సన్నిధిలో మోషే గారు ఎంతగానో సహనంతో ప్రార్థిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు మోషే గారితో, నేను నా స్వరము మీ యొక్క మధ్య వినపడాలి అంటే మొదటిగా ఒక ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని మోషే గారికి చెప్తారు. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము పని ముగిసిన తర్వాతనే దేవుని యొక్క స్వరము కెరూబుల మధ్య నుండి వినపడింది. యెహోవా తేజస్సు మందిరాన్ని కమ్మిందనమాట. అంటే అంతగా వెలుగు వచ్చిందనమాట. దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్య నుండి అక్కడ మాట్లాడటం ప్రారంభించారు. ఎవరైతే దేవుని చిత్తాన్ని కనుగొంటారో వారు ప్రధాన యాజకుని వద్దకు రావాలని చెప్తాడు. ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో దేవుని స్వరము విని దైవ చిత్తాన్ని కనుగొనవలసిందిగా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడిగా ఉన్నారు. ఎవరు ఆయన్ని అంగీకరిస్తారో దేవుడు వారి యందు నివసిస్తాడు. అప్పుడు వారు దేవుని ఆలయముగా ఉంటారు. కనుక దేవుని చిత్తమును కనుగొనాలంటే మన ప్రధాన యాజకుని యొద్దకు, అంటే ప్రధాన యాజకుడు ఎవరు? దేవుడు. దేవుని యొద్దకే మనం వెళ్ళాలి. ఆయనే మన దేవుడు. కాబట్టి ఆయన స్వరం వినాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసి వెంటనే లెగవకూడదు. ఆయన యొక్క చిత్తాన్ని కనుగొనే వారముగా, సహనంతో కనిపెట్టే వారముగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో మన ప్రశ్నలన్నిటికీ, సమస్యలన్నిటికీ సమాధానము దొరుకుతుంది. ఎవరైతే విశ్వసించి నమ్ముతారో వారికి తప్పకుండా ఆ యొక్క దేవుని స్వరము వినపడి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని వారు దేవుని బిడ్డలుగా ఉంటారు. కాబట్టి ఆ విధమైన స్వరం వినే యొక్క సహనం కలిగిన ప్రార్థన మనకు దయచేయమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనములు దేవా, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ మా జీవితంలోనూ మోషే గారు ఎలాగైతే సహనంతో నీ సన్నిధిలో నీ చిత్తం తెలియజేయపడాలని, నీ చిత్తం ఏంటో కనుక్కోవాలని, నీ స్వరం వినాలని ఎంతగా వేచి చూశాడో అలాంటి సహనమును మాకు దయచేయమని, అట్టి ప్రార్థనాత్మ మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.